తరువాతి కథ వానర సైన్య సమీకరణ. సుగ్రీవుడు హనుమంతుని పిలిచి మహేంద్ర, హిమాలయ, వింధ్య, కైలాస పర్వత ప్రాంతమందలి వానరులు, మందర పర్వత ప్రాంతమందలి వానరులు, సముద్ర ప్రాంతమందున్న వారిని, అన్ని పర్వత ప్రాంతమందలి వారిని, ఆదిత్య భవనం అనే పర్వతమందు వసించు వారిని, పద్మాచలమందు నివసించు వారిని, అంజన పర్వతమందు నివసించు వారిని, భూమిపై ఉన్న సర్వ వానరులను సామ దాన భేద దండోపాయములతో తీసుకురండి. ఇంతకు మునిపే మనము కబురు చేసిన వారిలో రాని వారికి మరల కబురు పంపండి. ఇది నా ఆజ్ఞ. రాజాజ్ఞ ధిక్కరించిన వారికి మరణదండన. మార్గం తెలిసిన వారు వేగముగా కదిలి వానరులందరినీ సమీకరించమని హనుమంతుని ఆజ్ఞాపించాడు. క్షణకాలములో వానరులు స్వేచ్ఛగా పైకి ఎగిరి పర్వత, సముద్ర, వనములలో నివసించు వానరులకు రాజాజ్ఞను తెలియచేసి వాయువేగంతో కిష్కింధకు తీసుకువచ్చారు. భయంకరమైన ఆ వానరసేన సూర్యుని మింగుచున్నదా అన్నట్లు, నేల ఈనినదా అన్నట్టు వచ్చుచున్నారు. వానరులు హిమపర్వతము మీద పరమేశ్వరుని కోసం చేసిన యజ్ఞ అన్నము నుండి పుట్టిన ఫలములను తిన్నారు. ఒక్కసారి ఆ ఫలములు తిన్న వారికి 1 మాసం వరకు ఆకలి ఉండదు. వారు ఆ ఫలములు, ఆ ఔషధములను సేకరించి సుగ్రీవునికి తెచ్చి కానుకలుగా సమర్పించారు. లక్ష్మణుడు క్షణక్షణం వచ్చి చేరుతున్న వానర సైనికులను చూసి చాలా సంతోషపడ్డాడు. సుగ్రీవా, రాముని వద్దకు వెళదాం అన్నాడు. సుగ్రీవుడు అంగీకరించి పల్లకి తెప్పించాడు. వారిరువురు ఆ పల్లకిలోనే కూర్చుని రామదర్శనార్థం బయలుదేరి వెళ్ళారు. రాముని సమీపించి శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు సుగ్రీవుడు. తమ రాజు చేయటం చూసి వానరులందరూ అదే విధంగా రామునికి నమస్కరించి వినయ విధేయతలతో నిలబడ్డారు. 100,000, 1,00,000, 100,00,000 1 కోటి, 10,000 కోట్లు 1 అయుతము, 1,00,000 కోట్లు శంకు, 1000 శంకువులు 1 అర్బుదము, 10 అర్బుదములు 1 మద్యము, 10 మధ్యమములు అంత్యము, 20 అంత్యములు సముద్రము, 30 సముద్రాలు పరార్థము. అట్టి పరార్థ సంఖ్యలో మహేంద్రునితో సమానమైన వానర శ్రేష్ఠులు యుద్ధమునకు సిద్ధమై వస్తున్నారు. రామా అని సుగ్రీవుడు చెప్పగానే ఆనందంతో రాముని నల్ల కలువల వంటి కన్నులు చెమ్మగిలినాయి. ఆనందంతో సుగ్రీవుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంద్రుడు వర్షించిన, సూర్యుడు చీకటిని తొలగించిన, చంద్రుడు కాంతితో రాత్రిని నిర్మలముగా చేస్తున్నాడన్నా, నీ వంటి మిత్రుడు మిత్రులకు ఆనందం కలిగిస్తున్నాడన్నా భేదము ఏమన్నది? ఆశ్చర్యపడుటకు ఏమన్నది? నీవు తోడుంటే శత్రువులను జయిస్తాను. ఆకాశము పరాగముతో కప్పివేసినట్లు సూర్యకాంతి తగ్గింది, భూమి చెలించింది. లెక్కింప వీలు లేని వానరులు వచ్చి చేరారు. 1,00,000 కోట్ల వానరులతో వచ్చిన వానర నాయకుడు శతబలి కనబడ్డాడు. తార తండ్రి సుషేణుడు 1,000 కోట్లతో, ప్రమతండ్రి 1,000 కోట్ల వానరులతో వచ్చారు. హనుమంతుని తండ్రి కేసరి 1000 సంఖ్యలో వానరులను వెంటబెట్టుకు వచ్చాడు. గోలాంగోళముల రాజు గవాక్షుడు, వల్లూకముల రాజు ధూమ్రుడు, పనసుడు, నీలుడు, గవయుడు, దరీముఖుడు, మైందద్వివిధులు, గజుడు, జాంబవంతుడు, రుమనుడు అందరికంటే అధికముగా 1,00,000 కోట్ల వానరులతో గంధమాదనుడు, అంగదుడు 100 శంకువుల సైన్యంతో, తారుడు, ఇంద్రజానువు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు 1000 కోట్ల వానరులతో, నలుడు 100 కోట్ల, 1,000, 100 వానరులతో, దధీముఖుడు, ఇట్లు వానర నాయకులు 1,000 కోట్ల మంది వానరులతో సుగ్రీవ సైన్యాన్ని బలోపేతం చేశారు. సుగ్రీవుడు వారినందరినీ పర్వతముల మీద, సెలయేళ్ల మీద, వనములలో వారి సైన్యములను విడిది చేసినట్లయితే రాముడు వారి శక్తిని సమీక్షిస్తాడు అని చెప్పి వారిని తమ తమ ప్రదేశాలకు పంపివేశాడు. తరువాతి కథ తూర్పు దిక్కున సీతాన్వేషణ.
సుగ్రీవుడు రామునితో చెప్పాడు, సంపూర్ణ వానర సైన్యం వచ్చి నీ ముందర నిలుచుంది. ఈ వానరులందరూ ప్రభు ఆజ్ఞను పాలించుట మాత్రమే తెలిసినవారు. ఈ కార్యము ఎట్లు చేయవలెనో అంతయు తెలిసిన వాడిని. కాని నీవు చెప్పినది చేయటమే నాకు ప్రియము. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు సుగ్రీవుడు. సుగ్రీవుని వినయానికి ముగ్ధుడైన రాముడు సుగ్రీవుని గాఢ ఆలింగనం చేసుకున్నాడు. మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం సీత ఎక్కడ ఉన్నది, రావణుని నివాస స్థానం తెలుసుకోవటం. ఆ విషయం తెలిసిన పిమ్మట సమయాన్ని బట్టి ఆలోచనలు చేద్దాం. ఈ అన్వేషణ విషయంలో నాకు లక్ష్మణునకు ఏమాత్రం అనుభవం లేదు, శక్తి లేదు. దీనికి నీవే సమర్థుడవు. నీవు స్వతంత్రముగా ఆలోచించి తగు వానర శ్రేష్ఠులకు ఆ కార్యం అప్పగించమన్నాడు రాముడు. సుగ్రీవుడు బాగుగా ఆలోచించి నలుగురు వానర నాయకులతో 4 దిక్కులకు వానరులను పంపి సీతను వెతక నిశ్చయించాడు. ముందుగా వినతుడనే వానర సేనా నాయకుడిని తూర్పు దిక్కునకు 1,00,000 మంది వానరులతో వెళ్లి వెతకమన్నాడు. తూర్పు దిక్కున ఉన్న గంగా, సరయు, కైసికి, యమున, సరస్వతి, సింధు నదులను, నిర్మలమైన సోణనదమును, యమున పర్వతమును, శైలముల చేత వనములతో చుట్టుకొని ఉన్న కాల మహీ నదిని, బ్రహ్మమాల, విదేహమాల, విదేహ, మాలవ, కాశీ, కోసల, పుండ్ర, అంగదేశములు, మగధ దేశము, కోశకారులనే రాజుల రాజ్యము, వెండి గనులున్న దేశములలో సీత కోసం అన్వేషించండి. రావణ స్థానం కనుగొనండి అని చెప్పాడు. సముద్రములలోని పర్వతాలను, మందర పర్వతమును ఆశ్రయించుకొని కొందరు ఉన్నారు. వారిలో చెవులు లేని వారు ఉన్నారు. వారికి పెదవులే చెవులు. మరికొందరికి ముఖములు ఇనుప ముఖముల వలె ఉంటాయి. వారి వేగం ఎక్కువ. వారికి ఒక పాదం ఉంటుంది. మనుష్యులను తినివేస్తారు. కిరాతకుల తలలు పొడవుగా ఉంటాయి. కొందరు కిరాతకులు బంగారు ఛాయతో అందముగా ఉంటారు. కొన్ని చోట్ల పడవలు తెప్పలు, కొన్ని చోట్ల ఎగురుతూ వెళ్ళవలెను. యవద్వీపమునకు బంగారు గను గల సువర్ణ ద్వీపమును, రజత ద్వీపమును వెతకండి. అది దాటిన తరువాత శిశిరం అనే పర్వతమున్నది. అది దేవతలు, దానవులు నివసించే స్థానం. సీత కోసం ఆ ప్రదేశాలు వెతకమన్నాడు. సోణ నదికి వెళ్లి సిద్ధులు, చారణులు నివసించే వనములలో వెతకమన్నాడు. సముద్రం అంతా వెతకండి. అక్కడ ఆకలితో బాధపడే భారీ కాయులైన అసురులు ఉంటారు. దగ్గరకు వచ్చిన వారి నీడను బట్టి లాగి తింటారు. మహాసర్పములకు నిలయమైన మహోదధిని దాటండి. దాని తర్వాత ఎర్రని జలములో గల లోహితమనే భీకర సముద్రం దగ్గర కూటశాల్మలి వృక్షం ఉంటుంది. అక్కడే గరుత్మంతుని గృహం ఉంటుంది. ఆ గృహము విశ్వకర్మ నిర్మించాడు. మందేహులనే భయంకర రాక్షసులు ఆ పర్వతం మీద వేలాడుతూ ఉంటారు. సూర్యుని వేడికి సముద్రములలో పడి మరల లేచి వేలాడుతూ ఉంటారు. క్షీర సముద్రం మధ్యన వృషభం అనే తెల్లని పర్వతం ఉన్నది. దాని యందు సుదర్శనం అనే సరస్సు ఉన్నది. దానిపైన బంగారు కింజల్కములు, మెరసిపోయే వెండి పద్మములు, రాజహంసలతో బహుసుందరముగా ఉంటుంది ఆ సరస్సు. క్షీర సముద్రమును దాటిన తరువాత జల సముద్రము ఉంటుంది. ఆ సముద్రములో ఔర్వ ఋషి కోపము చేత అశ్వముఖము గల తేజస్సు పుట్టింది. ఆ జలము ఆ తేజస్సుకు ఆహారం. అక్కడ బడబాగ్ని ఉన్నది. ఆ నీరు మధురముగా ఉంటుంది. 1000 తలలు గల ఆదిశేషుడు భూభారమును వహిస్తూ కనపడతాడు. 3 తలలతో చుట్టూత వేదిక నిర్మించిన తాళవృక్షము కేతువుగా విరాజిల్లుతోంది. ఈ తాళవృక్షాన్ని తూర్పున దేవతలు నిర్మించారు. అది దాటిన తరువాత ఉదయ పర్వతము బంగారంతో చేసిన వేదికలతో 100 యోజనాల పొడవు కలిగి ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉంటుంది. సౌమనసం అనే బంగారు శిఖరం యోజనం విస్తీర్ణం, 10 యోజనముల ఎత్తు ఉంటుంది. పూర్వము త్రివిక్రమ రూపంలో విష్ణుమూర్తి ముందుగా తన పాదమును సౌమనస శిఖరం మీద, రెండవ పాదం మేరు పర్వతం మీద పెట్టాడు. సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తరముగా పరిక్రమించి ఆ శిఖరమును చేరి తరువాత
మేరువుకు దక్షిణముగానున్న వారికి కనబడుతున్నాడు. ఆ శిఖరం మీద వాలకిల్యులు వైకానసులు కనబడతారు. సూర్యుడు ఉండే సుదర్శన ద్వీపం అది. ఆ ఉదయ పర్వత పైభాగాల్లో, గుహల్లో, వనముల్లో సీత కోసం వెతకండి. బ్రహ్మ భూమికి జగత్తునంత ద్వారముగా, ఉదయ స్థానముగా మొట్టమొదటగా సృష్టించటం వలన ఈ దిక్కు పూర్వ దిక్కుగా చెప్పబడుతోంది. ఈ ఉదయ పర్వతము ఉదయాస్తమయం లేని సూర్యచంద్రుల కారణంగా చీకటి ఆవరించి ఉండుట చేత ఎవ్వరూ అక్కడికి వెళ్ళరు. సుగ్రీవుడు, వానరులారా, మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి సీత జాడ తెలుసుకుని 1 మాసం లోపున తిరిగి రావలసినది అని చెప్పి వారిని పంపివేశాడు. తరువాతి కథ దక్షిణ దిక్కున సీతాన్వేషణ. సుగ్రీవుని నాయకత్వం దివ్యంగా సాగుతోంది. దక్షిణ దిక్కునకు వెళ్లి సీత జాడ తెలుసుకునే బృందానికి అంగదుని నాయకుడిగా చేసి, అంగదునికి సహాయకులుగా అగ్నికుమారుడైన నీలుని, హనుమంతుని, బ్రహ్మదేవుని పుత్రుడు జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధమాదనులు, అగ్నిపుత్రులైన ఉల్కాముఖ, అనంగులరు ఏర్పాటు చేశాడు. దక్షిణ దిక్కున ఉన్న ప్రదేశములను ఎక్కడెక్కడ సీత కోసం వెతకాలి అని వారికి నిర్దిష్ట ప్రణాళిక రచించాడు. పవిత్రమైన నర్మదా నది, గోదావరి నది, కృష్ణవేణి నది, మహానది, వరదా నది ప్రాంతముల యందు మేకల దేశమును, ఉత్కల దేశము, దశార్ణ నగరములు, ఆబ్రవంతి, అవంతి నగరములను వెతకండి. విదర్భ, వృష్టిక, మాహేషిక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములలోను దండకారణ్యమును వెతుకమన్నాడు. మలయ పర్వతము, కావేరి నది ప్రాంతమునందు వెతకండి. మలయ పర్వత శిఖరము మీద నివసిస్తున్న అగస్త్య మహర్షిని దర్శనం చేసుకుని ఆయన అనుజ్ఞ తీసుకుని తామ్రపర్ణి నదిని దాటండి. పాండ్య దేశము కోటకు బంగారమునందు మణులు, మత్స్యములు పొదిగిన దివ్యమైన తలుపును చూడండి. అక్కడి సముద్రమును చేరి అగస్త్యుడు సముద్ర మధ్యంలో నిలిపిన మహేంద్ర పర్వతము బంగారుమయము. ఆ పర్వతము సముద్రము లోపలికి చుచ్చుకుపోయింది. దాని చర్యలు, అక్కడి వృక్షములు అనేక రంగులలో ఉంటాయి. ఆ పర్వతముపై దేవేంద్రుడు పర్వదినాలలో అక్కడకు వస్తాడు. అది దాటిన తరువాత 100 యోజనాల విస్తీర్ణములో ద్వీపమున్నది. మానవులు అక్కడికి వెళ్ళలేరు. అక్కడ కూడా వెతకండి అన్నాడు. రాక్షసరాజు రావణాసురుడు అక్కడే ఉండవచ్చు. ఆ దక్షిణ సముద్రం మధ్యలో అంగారక అనే రాక్షస స్త్రీ ఉన్నది. ఆమె నీడని బట్టి లాగి ప్రాణులను తిట్టింది. ఆ ద్వీపమును దాటిన తరువాత 100 యోజనముల సముద్రములో పుష్పితక అనే సుందరమైన పర్వతము ఉన్నది. ఆ పర్వతమునకు 2 శిఖరములు ఉన్నాయి. ఒకటి బంగారంతోనూ, ఒకటి వెండితోనూ నిండి ఉన్నాయి. బంగారపు శిఖరమును సూర్యుడు సేవిస్తున్నాడు. వెండి శిఖరాన్ని చంద్రుడు సేవిస్తున్నాడు. కృతజ్ఞులు, క్రూరులు, నాస్తికులు ఆ పర్వతమును చూడలేరు. వానరులారా, మీరు తలలు వంచి భక్తిగా ఆ పర్వతమునకు మొక్కి అక్కడ కూడా సీత కోసం వెతకండి. అది దాటిన తరువాత సూర్యవంతము అను పర్వతం ఉన్నది. అది దాటిన తరువాత వైద్యుత పర్వతం ఉన్నది. ఆ పర్వతము అన్ని కోరికలు తీర్చున్నది. అక్కడి ఫలములు తినండి, తేనె త్రాగండి. ముందుకు వెడితే మనోనేత్రాలను ఆకర్షించే కుంజరం అనే పర్వతమున్నది. దాని మీదనే విశ్వకర్మ అగస్త్యుని కొరకు గృహము నిర్మించాడు. అక్కడ భోగవతి నగరం ఉన్నది. అది సర్పరాజు వాసుకి నివాసం. భయంకరమైన సర్పములు ఆ నగరమును రక్షిస్తూ ఉంటాయి. ఆ భోగవతి నగరం అంతటా వెతకండి. అది దాటిన తరువాత వృషభం అనే మహాపర్వతం ఉన్నది. అది వృషభాకారంలో ఉంటుంది. ఆ పర్వతము మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అను అగ్నితో సమానమైన దివ్యమైన చందనము ఉద్భవిస్తూ ఉంటుంది. భ్రమతో ఆ చందనమును తాకరాదు. ఆ వనమును రోహితులనే గంధర్వులు రక్షిస్తున్నారు. అక్కడ శైలూషుడు, బ్రాహ్మణి, శిక్షుడు,
శుకుడు, బొబ్రువు అను 5 గంధర్వరాజులు నివసిస్తున్నారు. సూర్య చంద్ర అగ్నులతో సమానమైన పుణ్యాత్ములకు నివాస స్థానం. దాని తర్వాత భూమికి చివరి భాగాన స్వర్గమును పొందిన పుణ్యాత్ములు ఉంటారు. ఆ తరువాత వచ్చు భయంకరమైన పితృలోకమునకు వెళ్ళకూడదు. అది యముని రాజధాని. ప్రాణులెవరూ అది దాటి వెళ్ళలేరు. మాసములోగా సీత జాడ చెప్పిన వానిని నాతో సమానముగా గౌరవించదను. ఆ శుభవార్త తెచ్చిన వానికంటే ఇష్టమైన వాడు వేరొకడుండడు అని వారిని ఉత్సాహపరిచి దక్షిణ దిక్కుకు పంపించాడు. తరువాతి కథ పశ్చిమ దిక్కున సీతాన్వేషణ. సీతకై సుగ్రీవాన్వేషణ బలపడుతోంది. తారకు తండ్రి అయిన సుషేనుని వద్దకు వెళ్లి నమస్కరించి పశ్చిమ దిక్కున అన్వేషించు వానర వీరులకు నాయకత్వం వహించమని కోరాడు. ఆయనకు తోడుగా మరీకి మహర్షి కొడుకు అర్చిష్మత్తు అచ్చి మాల్యులను వాని తమ్ములను వారితో 2 లక్షల మంది వానరులను సీతాన్వేషణకు పంపాడు. సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్ర, చిత్ర దేశాలు మధ్య దేశమును వెతకమన్నాడు. పశ్చిమ దిక్కుగా ప్రవహించు నదులను, మునుల ఆశ్రమములు, వనములు వెతుకుచూ పశ్చిమ సముద్రమును వెతకండి. సముద్ర తీర ప్రాంతముల పర్వతములయందు, వనములయందు మురచి పత్తన, జటాపుర, అవంతి, అంగలేపాపురములలో సీతను వెతకండి. అక్కడ సింధు సాగరముల సంగమ స్థానము నందు 100 శిఖరములు ఉన్న సోమగిరి అనే పర్వతం ఉన్నది. అక్కడ రెక్కలతో ఎగిరే సింహాలు ఉంటాయి. అవి ఏనుగులను సైతం పట్టి తమ గుహలకు చేరుస్తూ ఉంటాయి. ఆ బంగారు శిఖరమును అంతటా వెతకండి. సముద్రములో పారియాత్ర పర్వతపు 100 యోజనముల ఎత్తులో బంగారముతో ఉన్న శిఖరమును చూడండి. అది చిత్ర విచిత్ర కాంతులతో చూడటానికి కష్టమైనది. ఆ పారియాత్ర పర్వతమునందు 24 కోట్ల గంధర్వులు నివసిస్తున్నారు. అగ్ని జ్వాలలు చుట్టుముట్టి ఉన్న ఆ తేజస్శాలుల సమీపమునకు వెళ్ళవద్దు. అక్కడి ఫలములను తీసుకొనకూడదు. ఆ వీరులైన గంధర్వులు సమీపించలేని మహాపరాక్రమవంతులు. వారితో తలపడవద్దు. అక్కడ సీతను వెతకండి. వానరులుగా ప్రవర్తించిన వారికి ఏమీయూ అపాయం ఉండదు. అక్కడ వైఢూర్యమణి వంటి కాంతి గల వజ్రమనే అందమైన పర్వతమున్నది. దాని గుహలలో సీతను వెతకండి. ఆ తరువాత సముద్రపు 4వ వంతులో చక్రవంతమన పర్వతమున్నది. దానిపై విశ్వకర్మ 1000 అంచుల చక్రమును నిర్మించాడు. అక్కడే శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని రక్షించే హయగ్రీవుడు అనే దానవుని సంహరించి ఆ చక్రమును, పంచజనుని సంహరించి శంఖమును సంపాదించాడు. ఆ పర్వత చర్యలందు సీతను వెతకండి. ఆ లోతైన సముద్రంలో 64 యోజనముల దూరము విస్తరించి బంగారు శిఖరములు గల వరాహం అనే పర్వతం ఉన్నది. అక్కడ ప్రాగ్జ్యోతిషమనే బంగారు పట్టణమున్నది. నరకుడనే దానవుడు నివసిస్తున్నాడు. ఆ వరాహ పర్వతము దాటిన తరువాత సర్వ సవర్ణమనే పర్వతమున్నది. సింహములు, ఏనుగులు నలువైపుల నిలిచి గర్జిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళండి. మేఘమనే పర్వతమున్నది. అక్కడ మహేంద్రునికి రాజ్యాభిషేకం చేశారు. మహేంద్రుడు పాలిస్తున్న ఆ మేఘ పర్వతమును దాటిన తరువాత 60,000 బంగారు పర్వతాలు ఉన్నాయి. బంగారు వృక్షములు బంగారు పూలను పుష్పించి ఉంటాయి. ఆ పర్వతముల మధ్య పర్వతరాజు మేరు పర్వతమున్నది. సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతమునకు వరమిచ్చాడు. ఆ పర్వతము మీద ఉన్న ప్రతిదీ బంగారు వర్ణమును పొంది ఉండునని వరమిచ్చాడు. విశ్వే దేవతలు, అష్టవసులు, సప్తమరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యాకాలములో ఆ పర్వతమును చేరి సూర్యుని స్తుతిస్తారు. వారి పూజలందుకుని అస్తాద్రికి వెళతాడు. దాని శిఖరాన విశ్వకర్మ వరుణుని కోసం సూర్యకాంతి వలె ప్రకాశించడి భవనాన్ని నిర్మించాడు. ఆ మేరు అస్త్రాదుల మధ్య 10 తలలు గల పెద్ద బంగారు తాటి చెట్టు, దాని చుట్టూ వేదిక ఉంటాయి. అక్కడ అంతా సీతాన్వేషణ చేయండి. అక్కడ బ్రహ్మతో సమానుడైన మేరు సావర్ణి అనే మహర్షి తపమాచరించుచున్నాడు. మీరు ఆ మహర్షికి నమస్కరించి సీతను గురించి తెలుసుకోండి. అస్తాద్రి వరకు వెళ్ళి మాసములోగా
తిరిగి రండి. నేను చెప్పినదే కాక మీకు మంచిది అని తోచిన సత్కార్యం చేయుటకు మీరు స్వతంత్రులు. వారందరూ రామసుగ్రీవులకు నమస్కరించి సుషేణునితో పశ్చిమ దిక్కునకు వెళ్ళారు. తరువాతి కథ ఉత్తర దిక్కున సీతాన్వేషణ. అనుమాత్ర ప్రదేశాన్ని వీడక సుగ్రీవుడు సీతాన్వేషణ విధానం నిర్దేశించాడు. శతబలుడు అను వానర శ్రేష్ఠుని ఉత్తర దిక్కునకు వెళ్లి అన్వేషించే వానరులకు నాయకుని చేశాడు. ఆయనతో 1,00,000 మంది వానరులను, యముని పుత్రులైన ఆయన మంత్రులను పంపాడు. మ్లేచ్ఛ, పులింద, సూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లిక, కృషిక, పౌరవ, టంకణ, చీన, పరమచీన, నిహార, వరద దేశములలోనూ హిమవత్ పర్వతమునందు బాగుగా వెతకండి. లోధ్ర, పద్మక వృక్ష సముదాయములందు, దేవదారు వనముల యందు సీత జాడ తెలుసుకోండి. అక్కడి నుండి దేవతలు, గంధర్వులు నివసించే సోమాశ్రమునందు వెదకి కాలపర్వతమునకు వెళ్ళండి. అక్కడ వెదకిన తరువాత సుదర్శన పర్వతము, దేవసఖమును పర్వతమునందు సీతను వెతకండి. దేవసఖ పర్వతము దాటిన తరువాత 100 యోజనముల మేర శూన్యముగా ఉంటుంది. ఆ భయంకర శూన్య ప్రదేశాన్ని దాటిన తరువాత కైలాస పర్వతం ఉంటుంది. అక్కడ విశ్వకర్మచే నిర్మించబడిన కుబేరుని గృహం ఉంటుంది. ఆ భవనము బంగారంచే శోభిల్లుతూ ఉంటుంది. యక్షులతో కూడి కుబేరుడు ఉంటాడు. ఆ ప్రదేశమంతయు వెతకండి. క్రౌంచ పర్వతమునకు వెళ్ళండి. దాని రంధ్రములోకి ప్రవేశించడం చాలా కష్టము. దేవతలు, మహర్షులు అక్కడ నివసిస్తున్నారు. అక్కడ అంతయు వెతకండి. క్రౌంచ పర్వతమునకు చెందినది మానస పర్వతం ఒకటి ఉన్నది. వృక్షములు ఉండవు, పక్షులు ఉంటాయి. ప్రాణులు, దేవతలు, రాక్షసులు కూడా అక్కడకు వెళ్ళలేరు. మీరు అక్కడ వెతకండి. సిద్ధులు నివసించే ఆశ్రమం ఉన్నది. వారిని సీతను గురించి అడిగి తెలుసుకోండి. వైఖానసులకు సంబంధించిన సరస్సు ఉన్నది. బంగారు పద్మములు ఉండి హంసలు తిరుగుతూ ఉంటాయి. కుబేరుని వాహనమైన సార్వభౌము అనే ఏనుగు ఆ సరస్సులో నీరు త్రాగటానికి వస్తుంది. అది దాటిన తరువాత సూర్యచంద్రులు, నక్షత్రములు లేని, ధ్వనులు లేని ఆకాశము కనపడను. తపస్సు చేసే మహర్షుల తేజస్సుచే కాంతవంతమవుతుంది ఆ ప్రదేశము. ఆ ప్రదేశం దాటిన తరువాత శైలోద అనేది నది వస్తుంది. దాని 2 తీరముల యందు కీచకములను వెదుళ్ళు ఉన్నాయి. ఆ వెదుళ్ళు సిద్ధులను నది యువతల ఒడ్డు నుండి ఆవలి ఒడ్డునకు, ఆవలి ఒడ్డు నుండి యువతల ఒడ్డునకు చేరుస్తాయి. అక్కడ పుణ్యాత్ములకు నెలవైన ఉత్తర కురుదేశమున్నది. అక్కడ ఆశ్చర్యము గొలిపే బంగారు పద్మ లతలకు, బంగారు పద్మములు కలిగిన ఉదకముతో నీల వైఢూర్యములను బోలిన ఆకులు, బంగారపు ఎర్రని కలువలు నిండిన అనేక నదులు ఉంటాయి. బంగారు పర్వతములు ఆ నదులలోకి చొచ్చుకుని ఉంటాయి. ఆ నదుల ఇసుక చెన్నెలయందు బంగారము, రత్నాలు నిండి ఉంటాయి. అక్కడి వృక్షములు కోరినవి ఇస్తాయి. మంచి వస్త్రములను ఇస్తాయి. స్త్రీలకు అలంకారానికి ఉపయోగపడే సాధన సంపత్తి వృక్షాలు ఇస్తాయి. శయనములను, పానములను, భక్ష్యములను యవ్వనములో ఉన్న స్త్రీలను ఇస్తాయి. అక్కడ గంధర్వ, కిన్నర, సిద్ధ, నాగ విద్యాధరులైన పుణ్యాత్ములు నివసిస్తారు. వారికి మంచి వాద్యముల ఘోషమును అందిస్తాయి చెట్లు. అక్కడ చెడ్డవారు ఉండరు. నిత్యము మంచి గుణములు వృత్తి పొందుతూ ఉంటాయి. అవి దాటిన తరువాత ఉత్తర సముద్రం వస్తుంది. దాని మధ్యలో సోమగిరి అనే బంగారు పర్వతం ఉంటుంది. దేవలోకములోని వారు నిత్యము ఆ పర్వత సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు. అక్కడ పరమశివుడు, బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటారు. ఆ కురుదేశ ఉత్తర దిక్కుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళరాదు. ఇతర ప్రాణులకు అనుమతి లేదు. సోమగిరికి దేవతలు కూడా వెళ్ళరు. మీరు చూసి వెనుకకు మరలి రండి. 1 మాసము లోపల శుభవార్తను చేరవేయండి అని వారిని ప్రోత్సహించి వెతుకవలసిన ప్రదేశాలు చెప్పి పంపించాడు సుగ్రీవుడు. తరువాతి కథ రామముద్రిక. సుగ్రీవుడు 4 దిక్కులకు 4 బృందాలను ఏర్పాటు చేసి వారిని సీతాన్వేషణకు 1 మాసం కాలపరిమితిని విధించి శీఘ్రముగా బయలుదేరమని పంపివేశాడు. దక్షిణ దిక్కునకు వెడుతున్న హనుమంతుని పిలిచి
భూమి మీద, ఆకాశంలో, స్వర్గలోకంలో, జలములో నీవు వేగంగా ప్రయాణించే శక్తి కలవాడివి, వాయుపుత్రునివి. నీకు అన్ని లోకముల మార్గములు తెలుసు. నీవు త్వరగా సీతను చూడగలవు. ఆ ఉపాయము నీవే ఆలోచించి ప్రణాళిక తయారు చేసుకో అని సుగ్రీవుడు చెప్పాడు. హనుమంతుని మీద సుగ్రీవునికి ఉన్న నమ్మకం రామునికి అధికతరమైనది. ప్రభువు ఆంతరంగికుడు. రామునికి సీత జాడ తెలుసుకున్నట నిశ్చయమని భావించాడు రాముడు. తన చేతి వ్రేలి ఉంగరమును తీసి హనుమంతునికి ఇచ్చాడు. హనుమంతా, దీని మీద నా పేరు చెక్కబడి ఉన్నది. నా జ్ఞాపకముగా సీతకు చూపించు. ఆమె వెంటనే గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకుంటుంది అని అందచేశాడు. హనుమంతుడు ఆ ఉంగరమును తలపై ధరించి రామునికి ప్రదక్షిణ నమస్కారములు అందజేసి బయలుదేరాడు. వానరులకు ఒక మాస వ్యవధిని సుగ్రీవుడు ఇచ్చిన కారణంగా రామలక్ష్మణులు ప్రశ్రవణ పర్వతమందే గడపటానికి నిశ్చయించారు. రాముడు సుగ్రీవునితో, ఈ భూమండలమంతయు నీవెట్లు ఎరుగుదువు అని అడిగాడు. తాను వాలికి భయపడి వాలి వెన్నంటి తరుముతున్నప్పుడు ఒక దిక్కు నుండి మరొక దిక్కుకు పారిపోయి తలదాచుకోవటం, అక్కడి స్థితిగతులు తెలుసుకోవటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా వాలి నుండి తప్పించుకోలేకపోయాను. మతంగ మహర్షి శాపం వలన ఋష్యముఖ పర్వత ప్రాంతానికి రాజాలడని ఇక్కడ తలదాచుకున్నాను. అందుచేత భూమండలం అంతయు నాకు సుపరిచర్యమే రామ అన్నాడు. కాలం చాలా వేగంగా కదిలింది. తూర్పు, పశ్చిమం, ఉత్తర దిక్కులకు వెళ్లిన వానర సమూహాలు సీత కోసం వెతకి వెతకి సీత జాడ తెలియక వెనుదిరిగి వచ్చారు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు వానరులతో సమీక్ష చేసుకుంటూ దక్షిణ దిక్కునకు వెళ్లిన అంగదుని బృందం కోసం నిరీక్షిస్తున్నారు. తరువాతి కథ స్వయం ప్రభ వానరులకు ఆతిథ్యం. హనుమంతుడు తన వారితో వింధ్య పర్వత గుహలన్నీ వెతికాడు. అడవులు వెతికాడు, నదులు, పర్వత ప్రాంతాలు వెతికాడు. సీత జాడ తెలియటలేదు. వారు కండు మహర్షి ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో చెట్లకు ఆకులు లేవు, పూలు పండ్లు లేవు, నదులు ఎండిపోయి ఉన్నాయి. ఒక జంతువు కాని, పక్షి కాని లేదు. కారణము, ఆ మహాత్ముడైన కండు మహర్షి 10 సంవత్సరముల కుమారుడు ఆ వనములో మరణించాడు. ఆయన కోపించి ఇంకా ఏ ఇతర ప్రాణి అక్కడ జీవించకుండా శపించాడు. వారు అక్కడ కూడా సీతను వెతికారు, ముందుకు సాగారు. వారికి ఒక భయంకర అసురుడు, దేవతలకు కూడా భయపడని వాడు కనిపించాడు. ఆ రాక్షసుని చూసి రావణుడు అనుకున్నారు. అంగదుడు వానిని భుజబలంతో తాడించాడు. ఆ అసురుడు నెత్తురు కక్కుకుని నేలకూలాడు. వారి గుహను వెతికారు, ఏమీ కనిపించలేదు. వానరులకు ఉత్సాహం సన్నగిలుతోంది. సుగ్రీవుడు చండశాసనుడు, మీరందరూ ధైర్యాన్ని కోల్పోవద్దు, సీత కోసం వెతకండి, మహారాజు విధించిన గడువు సమీపిస్తోంది అని అంగదుడు వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తున్నాడు. గంధమాదనుడు కూడా వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ వారిని వేగంగా వెతకిస్తున్నాడు. వింధ్య పర్వతం మొదలు అన్ని వైపులా వెతికారు. వింధ్య పర్వత నైరుతి భాగంలో చాలా కాలం హరించినది. వారికి ఒక దానవునిచే రక్షించబడుచున్న వృక్ష బిలమును చూశారు. ఆ బిలము నుండి క్రౌంచ పక్షులు, హంసలు, సారసములు, చక్రవాకములు బయటకు రావటం చూశారు. ఆ బిలమును సమీపించారు. పాతాళమంత లోతు ఉన్నట్లుంది. ప్రవేశించుటకు వీలు కానిదే ఉన్నది. అక్కడ పక్షులు ఉన్నవి, వృక్షములు పచ్చగా ఉన్నవి, కాబట్టి నీరు సమృద్ధిగా ఉంటుంది అని లోపలికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. బిలము నిండా చీకటి కమ్ముకుని ఉన్నది. శ్రమపడి ఒకరినొకరు పట్టుకొని బిలంలో చాలా దూరం వెళ్ళారు. వారికి చీకటి పోయి అగ్ని వలె ప్రజ్వలిస్తున్న కాంతితో బంగారు వృక్షాలు, పుష్పాలు, పద్మలతలు కనబడినాయి. మంచి ఉదకము గల సరస్సును చూశారు. బంగారు పద్మాలతో నిండి ఉన్నది సరస్సు. అక్కడ వారికి బంగారు గృహములు, రత్నములు, వైడూర్యములు పొదిగిన కిటికీలు, కొంత వెండితో నిర్మించిన అంతస్తులు కనపడినాయి.
శ్రేష్టమైన వస్త్రములు, చందనములు, ఆహార పదార్థములు కనిపించినాయి. వారికి ఒక స్త్రీ కనబడింది. ఆమె నారచీరలు, కృష్ణాజనము ధరించి మితమగు ఆహారం తీసుకుంటున్న తపస్విని, తేజస్సుతో ప్రకాశిస్తోంది. హనుమంతుడు ఆ వృద్ధమాతకు నమస్కరించి, అమ్మా, నీవెవరవు? ఈ భవనం ఎవరిది? ఈ కనకము, రత్నము, బిలము ఎవరివి అని అడిగాడు. అమ్మా, మేము తిరిగి తిరిగి ఆకలి దప్పులతో అలసిపోయి ఉన్నాము. చీకటిగా ఉన్న బిలములోకి ప్రవేశించినాము. ఇక్కడి వైభోగం చూసి ఆశ్చర్యముగా ఉండి తెలుసుకోగోరుతున్నాను అన్నాడు. వానరవీరుడా, ఇది మయుని మాయాజాలం. దానవ శిల్పిగా ఉండి మహా తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి వరమును, శుక్రాచార్యుని ధనమును పొందినాడు. మయుడు ఈ భవనము నిర్మించి హేమ అను అప్సరస్సుతో జీవించాడు. ఇంద్రుడు కోపించి వజ్రాయుధంతో వానిని సంహరించాడు. బ్రహ్మ ఈ సుందర భవనమును, వనమును హేమకు ఇచ్చాడు. నా పేరు స్వయంప్రభ. మేరు సావర్ణి కుమార్తెను. హేమ భవనాన్ని రక్షిస్తున్నాను అని ఆమె వానరులకు చక్కని ఆతిథ్యం ఇచ్చింది. హనుమంతుడు ఆమెకు సవిస్తరముగా వారి గురించి చెప్పాడు. దాహముతో వెలంలోకి ప్రవేశించిన మాకు ఆహారమును కూడా అందించావు. నీకు ప్రత్యుపకారం ఏమి చేయగలము అని అడిగాడు. ఆమె మృదువుగా, ధర్మాన్ని ఆచరిస్తున్న నాకు ఏమీ అవసరములు లేవు అన్నది. అమ్మా, ఈ బిలములోకి వెదుగుతూ వచ్చిన మాకు సుగ్రీవుడు విధించిన కాల పరిమితి పూర్తి అవుతున్నది. బయటకు వేగంగా వెళ్ళగలిగే ఉపాయం చెప్పమన్నాడు. ఈ బిలములో ప్రవేశించిన వాడు బయటకు వెళ్ళలేడు. నా తక్కువ బలము చేత మిమ్మల్ని దాటించదాను అన్నది. మీరందరూ కళ్ళు మూసుకుని ఉండండి. కళ్ళు మూసుకొనని వాడు బయటకు వెళ్ళలేడు అనగానే వారందరూ కళ్ళు మూసుకున్నారు. వారు మరుక్షణంలో బయటకు వచ్చారు. ఇది ప్రస్రవణ పర్వతం, ఇది సముద్రము అని చెప్పి అంతర్ధానమైంది. తరువాతి కథ సంపాతి. సుగ్రీవుడు విధించిన మాసము కాలపరిమితి ముగియడంతో వానరుల్లో భయం ప్రవేశించింది. ఆత్మస్థైర్యం తగ్గింది. వారందరూ ప్రాయోపవేశం చేయాలని తీర్మానించారు. హనుమంతుడు వారించాడు. అంగదుడు నాయకుడిగా వచ్చాడు. అది తన ఓటమిగా భావించి కిష్కింధకు తిరిగి వెడితే మరణము ఖాయం కాబట్టి ఇక్కడే ప్రాయోపవేశం చేయాలని దర్భలు పరుచుకుని అంగదుడు పడుకున్నాడు. అనేక వానరులు అంగదుని అనుసరించారు. వారు రాముడు అరణ్యవాసమునకు వచ్చిన విషయాలు కథలుగా చెప్పుకుంటూ ఆ జటాయువు ఆ రావణుని చేతిలో మరణించి రామునకు ఎంతో ప్రియము చేశాడు. మనము రాముని కొరకు అరణ్యము చేరాము తప్ప రామునికి ప్రియము చేయలేకపోయినాం అంటూ చింతిస్తున్నారు. జటాయు అన్న శబ్దము విని వింధ్య పర్వత గుహ నుండి సంపాతి అనే గృతరాజము బయటకు వచ్చి, చాలా కాలము తర్వాత నా సోదరుడు జటాయు పేరు వింటున్నాను. ఆయనకి ఏమైనది? నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అంగదుడు పర్వత శిఖరము నుండి సంపాతిని క్రిందకు దించి రాముని వనవాసము, సీతాపహరణము, సీతను కాపాడే ప్రయత్నంలో రావణుడు జటాయువును చంపటం అన్ని సంపాతికి వివరంగా చెప్పారు. సంపాతి వారి జాలి గొలుపు దీనగాథ విని, వానరులారా, జటాయువు నా తమ్ముడు. నాకు రెక్కలు లేకపోవట చేత ఆ రావణుని మీద ప్రతీకారం తీర్చుకోలేను. ఉత్తరాసుర వధ జరిగిన సమయంలో నేను జటాయువు పందెము వేసుకుని గెలవాలి అనే పట్టుదలతో ప్రజ్వలిస్తున్న సూర్యమండలానికి ఎగిరారు. సూర్యుడు ఆకాశంలో మధ్యలోకి చేరగానే జటాయువు బలం తగ్గింది. ఆ కిరణములు వేడిమికి జటాయువు తాడలేకపోయాడు. నేను భయముతో నా రెక్కలతో జటాయువుకు ఆచ్ఛాదనంగా అడ్డుపెట్టాను. ఆ సూర్య కిరణాల తేజస్సుకి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. నా సోదరుని గురించి ఏమైనదో ఈ రోజు వరకు తెలియలేదు. అంగదుడు, నీవు జటాయువుకు అన్నగారి అంటున్నావు కాబట్టి రామునికి ప్రియము కలుగు రావణ స్థావరము ఎక్కడ ఉన్నదో చెప్పమన్నాడు. నాకు రెక్కలు కాలిపోయినను మాట సాయంతోనైనా రాముని సేవ చేస్తాను. నేను వరుణలోకము, విష్ణువు 3 పాదాలు మోపిన భూమి మొదలైన లోకాలు, అమృత మదనము కూడా తెలిసిన వాడను.
సౌందర్య రాశి అలంకార భూషిత అయిన యువతిని రావణుడు అపహరించి తీసుకుపోతుండగా చూశాను. తన ఆభరణములను కింద పడవేస్తూ రామ రామ లక్ష్మణ అని అరచుచుండగా చూశాను. ఆమెయే సీత అయి ఉండును. ఆ రాక్షసుని పేరు రావణుడు, విశ్రవసుని కుమారుడు, సాక్షాత్తు కుబేరుని తమ్ముడు. లంకా నగరంలో నివసిస్తున్నాడు. ఇక్కడి నుండి 100 యోజనముల దూరములో సముద్రములో ఒక ద్వీపమున్నది. ఆ ద్వీపములో విశ్వకర్మ లంక అనే సౌందర్య నగరమును నిర్మించాడు. ఆ సీత తన అంతఃపురములో రాక్షస స్త్రీల మధ్య రక్షించబడుతూ ఉన్నది. మీరు సీతను అక్కడికి వెళ్లి చూడగలరు. పూర్తిగా 100 యోజనములు ఉన్న సముద్రమును చివరికి వెళ్లి 4 పక్కల సముద్రంచే రక్షించబడుతున్న లంకా పట్టణమును చూడగలరు. నేను వినతాపుత్రుడైన అరుణుని సంతతివాడను. మరుత్మంతునికి ఉన్న దివ్య నేత్రములు బలము నాకు కూడా ఉన్నవి. నేను దివ్య దృష్టితో చూసి చెబుతున్నాను. మీరు సీతను చూసి తిరిగి రాగలరు. కులింగ పక్షులు, ఇతర పక్షులు ఆకాశంలో మొదటి మార్గమునందు, కాకులు ఇతర పక్షులు రెండవ మార్గమునందు, భాస క్రౌంచ పక్షులు గోరింకలు మూడవ మార్గమునందు, డేగలు 4వ మార్గమునందు, గ్రద్దలు 5వ మార్గమునందు, హంసలు 6వ మార్గమునందు ఎగరగలవు. ఆ రావణుడు నా తమ్ముని వధించాడు. సీతను అపహరించి గర్హించవలసిన పని చేశాడు. నేను ప్రతీకారం చేయాలి. ఆహారం వలన వచ్చిన బలము జాతి సహజ స్వభావం చేత 100 యోజనాల దూరం నుంచి చూడగలను. ఈ సముద్రము దాటు ఉపాయము ఆలోచించి విజయం సాధించండి. నన్ను సముద్రం దగ్గరకు చేర్చండి. నా తమ్మునికి తర్పణం విడవాలి అని అడిగాడు. వానరులు సంపాదించే తర్పణాలు విడిపించి మరల తన యథాస్థానమును చేర్చి సీత వృత్తాంతము తెలియచే మరల ఉత్తేజితులయ్యారు. తరువాతి కథ నిశాకరుడు. సంపాతి తనతో సమావేశమైన వానర నాయకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. తాను తన తమ్ముడు జటాయువు పోటీ పెట్టుకుని సూర్యమండలానికి ఎగురుతున్నప్పుడు తన రెక్కలు కాలిపోయి వింధ్య శిఖరము మీద పడిపోయానని చెప్పాడు. 6 రోజుల తరువాత స్పృహ కరిగి తాను ఉన్నది వింధ్య పర్వతమని తెలుసుకున్నాడు. ఆ పర్వతమందు నిశాకరుడు అనే మహర్షి ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. పూర్వము జటాయువు సంపాతి ఆ మునిని దర్శించుకునేవారు. సంపాతి ఆ ముని దర్శనం చేయటానికి ఆ ఆశ్రమం వద్దకు నిరీక్షిస్తున్నాడు. ఋషి చుట్టూ ఎలుగుబంట్లు, శృమరములు, పెద్ద పులులు, సింహములు, భయంకరములైన సర్పములు ఆయన పరివారంలాగా ఆయనను వెన్నంటి వచ్చాయి. ఋషి ఆశ్రమం చేరిన వెంటనే ఆ జంతువులు వెనుదిరిగి వెళ్ళిపోయాయి. ఋషి సంపాతిని చూశాడు. సంపాతి దీనస్థితిని గ్రహించాడు. సంపాతి జటాయువు చేసిన సాహసంను చెప్పాడు. జటాయువునకు ప్రమాదం జరగలేదు, కానీ నిస్సత్తువుచే జనస్థానములు పడి ఉంటాడనుకున్నాడు. ఋషి శ్రద్ధగా సంపాతి చెప్పినది విన్నాడు. సంపాతి, నీకు మరల రెక్కలు కొట్టి నీ దృష్టి, శక్తి, పరాక్రమము అన్నీ తిరిగి పొందగలవు. ఒక గొప్ప కార్యము జరగబోతోందని విన్నాను. నా తపోబలం చేత కూడా తెలుసుకున్నాను. రాముని భార్యను రావణుడు హరిస్తాడు. ఆమె ఆహార పానీయాలను స్వీకరించదు. ఇంద్రుడు పరమాన్నమునిస్తాడు. అది ఇంద్రుని ద్వారా వచ్చినదని తెలిసి దానిపైన ఉన్న భాగాన్ని రాముని కోసం నేల మీద పెడుతుంది. ఓ సంపాతి, రాముని దూతలు వానరులు ఇక్కడికి వస్తారు. వారికి సీత జాడ నీవు చెప్పాలి. నీకు నా తపశ్శక్తితో రెక్కలు పుట్టించగలను, కానీ నీవు రామకార్యానికి ఉపయోగపడాలి. అందుచేత వానరుల కోసం నిరీక్షిస్తూ ఉండమన్నాడు. ఆ ఋషి కూడా రామలక్ష్మణులను చూడవలనని కోరిక ఉన్నా అంతకాలం ఈ శరీరాన్ని ధరించటానికి ఇచ్చ లేదని చెప్పాడు. సంపాతి ఓపిక కూడగట్టుకుని వింధ్య పర్వతం పైకి ఎక్కి వానరుల కోసం నిరీక్షిస్తున్నాడు. నిశాకర మహర్షి మహాప్రస్థానం పొంది స్వర్గానికి వెళ్ళాడు. నేను మీ రాక కోసం నిరీక్షిస్తున్నాను. నేను కూడా రామకార్యమునకు ఉపయోగపడినాను. నాకెంతో ఆనందం కలిగించింది.
అని చెప్పాడు సంపాతి. సంపాతికి రెక్కలు పుట్టుకొచ్చినవి, శక్తి వచ్చినది. యవ్వనములో ఎటువంటి శక్తి పరాక్రమం ఉన్నవో అటువంటివి మరల పొందాడు. రామకార్యము పూర్తి చేసిన వెంటనే నాకు రెక్కలు వచ్చునని ఋషి చెప్పినది జరిగినది గాన మీకు సీత లభించగలదు అని చెప్పి సంపాతి రెక్కలతో ఎగిరిపోయాడు. వానరులు సముద్రం వద్దకు చేరుకున్నారు. తరువాతి కథ హనుమంతునికి జాంబవంతుని ప్రేరణ. అంగదుడు నూతనోత్సాహంతో వానరులను సమావేశపరిచాడు. మీలో సముద్రమును ఎవరు దాటి వెళ్ళగలరు అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. గజుడు నేను 10 యోజనములు మాత్రం ఎగురగలను అన్నాడు. గవాక్షుడు 20 యోజనములు, శరభుడు 30 యోజనములు, వృషభుడు 40 యోజనములు, గంధమాదనుడు 50 యోజనములు, మైంద్రుడు 60 యోజనములు, వివిధుడు 70 యోజనములు, సుషేనుడు 80 యోజనముల వరకు ఎగురగలమని చెప్పారు. అందరిలోకి వృద్ధుడు అయిన జాంబవంతుడు పూర్వము నా శక్తి అమితము, వయోభారం చేత నేను 90 యోజనాలు మాత్రమే ఎగురగలను అని చెప్పాడు. పూర్వము బలిచక్రవర్తి చేసిన యజ్ఞములో ముల్లోకాలను ఆక్రమిస్తున్న ఆ త్రివిక్రమునికి ప్రదక్షిణ చేశాను, నా శక్తి తగ్గిపోయింది అన్నాడు. అంగదుడు జాంబవంతునితో నేను 100 యోజనములు ఎగురగలను, కానీ తిరిగి రాగలనో లేదో, నాకు అంత శక్తి ఉన్నదో లేదో నాకు తెలియదు అన్నాడు. దానికి జాంబవంతుడు వానరులకు భల్లూకములకు నాయకుడైన ఓ అంగదా, నీ శక్తి నాకు తెలుసు. నీవు 1,00,000 యోజనములు వెళ్ళి రాగలవు, కానీ ఈ పని నీవు చేయరాదు. నీవు మహారాజువు, నిన్ను రక్షించుకోవలసిన బాధ్యత మా అందరిది. నీవు ఆజ్ఞాపించితే మేము కార్యము చెయ్యాలి తప్ప నీవే కార్యము చేయకూడదు. ఈ పని చేయటానికి సమర్థుడు వేరే ఉన్నాడు అని చెప్పి ఏకాంతముగా కూర్చున్న హనుమంతుని సమీపించాడు. వానర శ్రేష్ఠ హనుమంత, లక్షలాది వానరులు దీనంగా ఉన్నారు. సకల శాస్త్రములు తెలిసిన వాడవు, ఇక్కడ ఏకాంతంలో మౌనంగా కూర్చున్నావేమిటి? నీవు రామ లక్ష్మణ సుగ్రీవులతో సమానమైన వాడవు. వినతా కశ్యపుల పుత్రుడు గరుత్మంతుడు సమస్త పక్షులలో శ్రేష్ఠుడు. సముద్రములోని సర్పములను గ్రహించుటను నేను చాలాసార్లు చూశాను. గరుత్మంతుని రెక్కలకు ఉన్న శక్తి నీ భుజములకు ఉన్నది. గరుత్మంతునితో సమానుడవు. నీ బుద్ధి, తేజస్సు, బలము ఇతర ఏ ప్రాణి కంటేనో అధికము. నీవు నిన్ను సన్నద్ధుని చేసుకోవటం లేదు. అప్సర స్త్రీలలో అంజన అను మరో పేరు గల పుంజికస్థల కేసరి అనే వానరరాజు భార్య శాపవశాస్తు వానర స్త్రీగా భూమి మీదకు వచ్చింది. కామరూపిణి, స్వేచ్ఛా విహారిణి అయిన పుంజికస్థల మహాత్ముడైన వానరరాజు కుంజరుని కుమార్తెగా పుట్టినది. మనుష్య రూపములో తెల్లని పట్టుచీర కట్టుకొని పుష్పమాలలు అలంకారములు ధరించి పర్వత శిఖరమున విహరిస్తోంది. వాయుదేవుడు ఆమెను చూసి మొహపడ్డాడు. ఆమె భయపడింది. తాను పాతివృత్య నియమములను పాటించడిదానను అన్నది. వాయుదేవుడు పరిష్వంగంలోనే మానసిక ఆనందం పొందాను, నీకు వ్రతభంగం కాలేదు, నీకు పరాక్రమవంతుడు బుద్ధి సంపన్నుడు అయిన పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడు నాతో సమానంగా ఎగురగలడు అని చెప్పాడు. ఆమె ఆనందంగా ఒక గుహలో నిన్ను కన్నది. బాలుడవైన నీవు సూర్యుని చూసి పండు అని అందుకోవాలని ఆకాశంలోకి ఎగిరావు. 300 యోజనములు ఎగిరినను సూర్యుని తేజస్సు నిన్ను తాకలేదు. ఇంద్రుడు నీపై వజ్రాయుధం విసిరాడు. నీవు పర్వత శిఖరము మీద పడిపోయావు. నీ ఎడమ దవడ విరిగినది. అందుచేత నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. వాయుదేవునికి కోపం వచ్చింది. చలనము నిలిపాడు. సృష్టి స్తంభించింది. దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ దేవుడు శస్త్రముల చేత మరణము లేకుండా వరమిచ్చాడు.
నీవు కోరినప్పుడు మాత్రమే మరణముండునట్లు ఇంద్రుడు వరం ఇచ్చాడు. నీవు రెండవ సుగ్రీవుడంతటి వాడవు. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు, విష్ణుమూర్తి త్రివిక్రమ రూపంలో ఉన్నప్పుడు ఈ భూమండలమును 21 పరిక్రమణ చేశాను. ఈ వానరసేన క్షోభిస్తోంది. నీ పరాక్రమము చూపి మమ్మల్నందరినీ కాపాడు అన్నాడు జాంబవంతుడు. హనుమంతా, లేచి సముద్రమును లంఘించు అని ప్రేరణ కలుగజేశాడు. హనుమంతుడు మరల తన బలము స్ఫురణకు వచ్చి శరీరమును పెంచి వేశాడు. హనుమంతుని చూచి వానరులు సంతోషంతో గంతులు వేశారు. వారికి హనుమంతుడు విష్ణుమూర్తి వలె కనిపించాడు. వానరులలో పెద్దవారు శ్రేష్ఠులు స్తుతిస్తున్నప్పుడు హనుమంతుని ఆకారము ఉన్నతంగా ఉన్నది. ఆయన ఆవులించినప్పుడు పొగలేని అగ్ని వలె కనపడ్డాడు. పెద్దలకు నమస్కరించి, నేను ఎగురుటలో వాయుదేవుడంతటి వాడను. మేరు పర్వతమును వేల కొలది పరిక్రమణలు చేయగలను. సముద్రాన్ని నా చేతులతో పెకలించి ముల్లోకాలను ముంచివేయగలను. గరుత్మంతుడు ఆకాశంలో ఎగురునప్పుడు ఆయనకు 1000 సార్లు ప్రదక్షిణ చేయగలను. సూర్యుడు ఉదయాద్రి నుండి అస్తాద్రికి పయనిస్తున్నప్పుడు నేను ఆయనను సమీపించి భూమి మీదకు దిగకుండా మరల ఎదురు వెళ్లి కలవగలను. నేను ఎగిరేటప్పుడు పర్వతములను చూర్ణం చేయగలను. నా మనస్సు చెబుతోంది, నేను సీతను చూడగలను. నేను 10,000 యోజనములు కూడా వెళ్ళగలను. జాంబవంతుడు సంతసించి, నాయనా హనుమంత, మిత్రుల శోకమును పోగొట్టినావు. మా అందరి ఆశీర్వాదములతో సముద్రమును దాటు. నీవు వచ్చే వరకు మేమందరము ఒంటి కాల మీద నిలబడి ఉంటాము. మా ప్రాణములన్నీ నీ చేతిలోనే ఉన్నవి అన్నాడు. హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరమును ఎంచుకున్నాడు. ఆ పర్వత శిఖరము నుండి తన వేగాన్ని పెంచుకొనుటకు ఆ పర్వత అధిరోహణము చేశాడు. ఆయన బాహువులతో పీడింపబడి మహేంద్ర పర్వతము సింహపు దెబ్బతిన్న ఏనుగు వలె ధ్వని చేసింది. పర్వతం ఆయన పాద ఘట్టనకు కంపించింది. మహావృక్షములు కూలిపోయాయి. జల ప్రవాహములు పరిగెత్తాయి. మహాసర్పములు నొక్కివేయబడ్డాయి. పక్షులు ఎగిరిపోయాయి. శిలలు గాలిలోకి ఎగిరాయి. ఋషులు గంధర్వులు ఆ పర్వతాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనస్సును ఏకాగ్రతతో నిశ్చలము చేసుకుని లంకకు వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. తరువాతి కథ మహేంద్రగిరిపై హనుమంతుడు. హనుమంతుడు జాంబవంతునిచే ప్రేరణ పొంది రావణుడు అపహరించిన సీత జాడ తెలుసుకొనుటకు చారణులు ఉపయోగించే ఆకాశ మార్గమును ఎంచుకుని పయనించటానికి నిర్ణయించాడు. మెడను చాచి తలను పైకెత్తి పచ్చిక బెళ్లపై నడిచాడు. ఆయన సంచారానికి పక్షులు భయపడి ఎగిరిపోయినవి. మహేంద్ర పర్వతము నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో ధాతువులు కలిగి సుందరముగా ఉన్నది. కామరూపులైన యక్షులు, కిన్నరులు, గంధర్వులు తమ పరివారములతో నివసిస్తున్నారు. మహాబలిష్టమైన ఏనుగులు ఉన్నాయి. సూర్యునకు, మహేంద్రునికి, బ్రహ్మదేవునికి, వాయుదేవునికి నమస్కరించాడు. తన తండ్రి అయిన వాయుదేవునికి తూర్పు ముఖంగా తిరిగి నమస్కరించాడు. దక్షిణ వైపు తిరిగి శరీరాన్ని పెంచాడు. పూర్ణిమ నాడు సముద్రము పెరిగినట్లు తన శరీరమును పెంచాడు. కొలుచుటకు వీలు కాని ప్రమాణములో తన శరీరమును పెంచి కాళ్లతో, చేతులతో పర్వతాన్ని నొక్కి పట్టాడు. పర్వతము కదిలిపోయింది. అక్కడి చెట్ల పూలు రాలిపడ్డాయి. పుష్పములన్నీ రాలిపడుటచే అది పుష్పపు కొండవలే అగుపించింది. హనుమంతుని తాకిడికి పర్వతము నుండి జలము స్రవించి సెలయేరుగా పారింది. బంగారు, వెండి, నీలవర్ణపు శిలలు పగిలి బంగారు, వెండి, నీలి గీతలు ఏర్పడ్డాయి. మణిశిలలు బయటపడ్డాయి. ఆయన బరువుకు పర్వతమందున్న గుహలలోని ప్రాణులు నలిగిపోతూ వికృతమైన ధ్వనులు వినపడ్డాయి. మహాసర్పములు ఆ ఒరిపిడికి తట్టుకోలేక పడగలు విప్పి ఘోరమైన అగ్ని వంటి విషాన్ని విడిచినాయి. దంతములతో ఆ గండ శిలలను కరిచినాయి. ఆ విషానికి గండ శిలలు సైతం ముక్కలు ముక్కలు అయినాయి. ఆ పర్వతం మీద అద్భుతమైన ఔషధులున్న ఆ విషాన్ని నియంత్రించలేకపోయినాయి. తపస్సు చేసుకుంటున్న మునులు ఎగిరి వేరే చోటికి వెళ్ళిపోయారు. విద్యాధరులు తమ ప్రేయసులతో ఆహారాన్ని, విహారాన్ని వదిలి ఎగిరిపోయారు. వారందరూ
ఆకాశం నుండి పర్వతమునకు ఏమి జరిగిందా అని వీక్షిస్తున్నారు. వారికి ఋషులు, చారణులు వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రమును దాటబోతున్నాడు అని పలికిన మాటలు వినిపించాయి. రామకార్యము చేయుటకు ఉద్యుక్తుడగుచున్న హనుమంతుని చూశారు. పర్వత ప్రమాణంలో ఉన్న హనుమంతుడు తన రోమాలను విదిలించుకున్నాడు. మహామేఘము వలె భీకర గర్జన చేశాడు. తన తోకను గరుత్మంతుడు సర్పమును విసిరినట్టుగా విసిరాడు. ఆ తోక ఆయన వీపు మీద నిలువుగా నిలిచి ఉన్నది. తన బాహువులను బిగించి పట్టుకుని నడుమును సన్నగా చేసి పాదాలను ఎగరటానికి స్థిరము చేస్తూ మడిచాడు. కంఠమును వంచి బలమును పెంచుకున్నాడు. పైకి ఆకాశం వంక చూస్తూ ఊపిరి బిగపట్టాడు. ఓ వానర మిత్రులారా, రాముని బాణము వలె వాయు వేగంతో లంకకు వెడుతున్నాను. అక్కడ సీత లేనట్లయితే స్వర్గానికి వెడతాను. అక్కడ కూడా కనపడకపోతే రావణుని బంధించి తెస్తాను. సీతను వెతికి తెస్తాను. లేదా రావణునితో కూడిన లంకను పెకిలించి తెస్తాను. ఆ మాట అంటూనే ఒక్కసారి గాలిలోకి ఎగిరాడు. ఆ వేగానికి చెట్లు నలువైపులకి ఎగిరినాయి. హనుమంతునితో పాటు ఆకాశానికి ఎగిరిన చెట్లను విదిలించాడు. ఆ చెట్లు ఆయన వెంట ఆ వేగానికి బంధువులు సాగనంపటానికి వెళ్ళినట్లు వెళ్ళాయి. ఆ తరువాత సముద్రములో పడ్డాయి. ఆ పుష్పములు హనుమంతుని కప్పివేయటం వలన పైకి వెళ్ళిన కొద్దీ మినుగురు పురుగులు కప్పిన పర్వతము వలె ఉన్నాడు. ఆయన వేగానికి గాలికి ఎగిరిన పుష్పములు సముద్రములో పడి నక్షత్రములతో కూడిన ఆకాశం వలె కనిపించింది. పుష్పములు ఆయన శరీరాన్ని ముంచివేయటం వలన మెరుపుల వరుసలచే ప్రకాశించే మేఘము వలె గుపించాడు. ఆయన రెండు కళ్ళు రెండు అగ్ని గోళాల వలె ఉన్నాయి. ఎర్రని ముక్కుతో కూడిన ముఖము సూర్యబింబమును పోలి ఉన్నది. ఆయన తోక ఇంద్రధ్వజము వలె ఉన్నది. ఆ తోక చుట్టుకొని చక్రాకారములో ఉండి సూర్యుడు గూటిలో ఉన్నట్లు కనపడ్డాడు. ఆయన నీడ సముద్రంలో పడి పెద్ద ఓడ వలె కనిపించింది. ఆయన వేగానికి సముద్రపు అలలు కొండంత ఎత్తుకి లేచి ఆయన వక్షస్థలమును తాకినాయి. ఆయన తరంగాలను తనతో కొనిపోతున్నట్లుగా కనిపించి దూరమయ్యాడు వానరులకి. తరువాతి కథ మైనాకుని ఆతిథ్యం. హనుమంతుడు సముద్రము పైన ఎగురుచున్నప్పుడు ఆయన నీడ స్పష్టముగా కనపడింది. వెడల్పు 10 యోజనములు, పొడవు 30 యోజనముల నీడ ఏర్పడింది. ఎటువంటి ఆధారము లేక వాయు మార్గమునందు ఎగురుచున్నాడు. దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పములు కురిపించారు. సూర్యుడు హనుమంతునకు సూర్యతాపం, ఉష్ణం కలగకుండా చూస్తున్నాడు. వాయువు చల్లగా వీస్తున్నాడు. సముద్రుడు హనుమంతుని చూశాడు. రామకార్యం కోసం హనుమంతుడు సముద్రం మీద నుండి ఎగురుతూ లంకకు వెళ్ళటం తెలుసుకున్నాడు. ఇక్ష్వాకు వంశానికి సత్కారం చెయ్య తలచాడు. హనుమంతునికి ఈ సమయంలో సహాయం చేయని ఎడల అందరూ నన్ను నిందిస్తారు అని తలచి ఇక్ష్వాకు వంశీయుడు సగరుని వలననే తను వృద్ధి పొందాడు. తన జలములోనే మధ్య భాగంలో మునిగి ఉన్న బంగారుమయమైన మైనాకుడు అనే పర్వతాన్ని పిలిచాడు. ఓ పర్వత శ్రేష్ఠుడా, పాతాళములో ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్ను అడ్డుగా నిలిపాడు. నీవు పైకి, క్రిందకి, పక్కకి పెరిగే వరమున్నది. హనుమంతుడు రామకార్యం కోసం నీ వైపు వచ్చుచున్నాడు. లేచి ఆయనకు సహాయం చేయవలను. ఇక్ష్వాకు వంశీయులు మనకు పూజనీయులు. మనకు పూజనీయుడైన హనుమంతుడు నీ మీద నిలిచి సేద తీరుటకు వీలుగా నీవు పైకి లేచి ఆయనకు ఆతిథ్యం ఇవ్వు. నీ మీద విశ్రమించి అలసట తీర్చుకుని ముందుకు సాగగలడు. రాముడు కష్టములో ఉన్నాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ఉన్నాడు. పైకి లేచి రావలసినది అని పిలిచాడు. సముద్రుని మాటలు విన్న మైనాకుడు మహావృక్షాలు, లతలు, అనేక ఆశ్రిత ప్రాణులతో పైకి లేచాడు. సముద్ర జలమును ఛేదించుకుంటూ సహజమైన బంగారు కాంతులతో ఆ మైనాకుడు 100 సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్నాడు. హనుమంతుడు సముద్రము నుండి పైకి లేస్తున్న మైనాకుని చూశాడు. తన దారికి అడ్డు వస్తున్నాడు అని సందేహపడ్డాడు.
మహావేగంతో వస్తున్న హనుమంతుడు తన వక్షస్థలముతో మైనాకుని ఢీకొన్నాడు. మైనాకుని క్రిందికి పడదోశాడు. మైనాకుడు హనుమంతుని వేగానికి ముగ్ధుడయ్యాడు. మైనాకుడు మనుష్య రూపంలో తన శిఖరముపై నిలబడి హనుమంతుడితో, ఓ వనరశ్రేష్ఠుడా, నాపై కాసేపు విశ్రమించి అలసట తీర్చుకో. రాముని వంశము వారే సముద్రమును వృద్ధి పొందించారు. రామకార్యం కోసం నీవు వెడుతున్నప్పుడు నిన్ను అర్చించుకోవాలనుకుంటున్నాడు సముద్రుడు. ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చేయటం ప్రాచీనమైన ధర్మం. 100 యోజనములు ప్రయాణించే హనుమంతునకు కాస్త విశ్రమించే సదుపాయం నన్ను చేయమని సముద్రుడు కోరాడు. మంచి కందమూలాలు, ఫలములు ఉన్నాయి. ఆహారం తీసుకుని విశ్రాంతి పొంది మరల బయలుదేరవచ్చును అన్నాడు. నీకును నాకును కూడా బాంధవ్యం ఒకటి ఉన్నది. నీవు వాయుదేవుని కుమారుడవు. నిన్ను పూజించిన వాయుదేవుని పూజించినట్లే. పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి. గరుత్మంతుని వలె పలు చోట్లకు ఎగురుతుండేవి. అవి ఎక్కడ ఎవరి మీద పడును అని సర్వులు భయపడ్డారు. దేవేంద్రుడు పర్వతముల రెక్కలు తన వజ్రాయుధంతో నరికివేశాడు. దేవేంద్రుడు నా రెక్కలు కూడా ఖండించటానికి నా పైకి వచ్చాడు. వాయువు నన్ను దూరంగా తీసుకువెళ్లి రక్షించాడు. అందుచేత నీ తండ్రి నాకు పూజనీయుడు. మా ఆతిథ్యం స్వీకరించి నన్ను సముద్రుని అనుగ్రహించు అన్నాడు. మైనాక, నీ ఆతిథ్యం స్వీకరించినట్లే. పగలు గడిచిపోతోంది. కార్యము పూర్తి కాకుండా మధ్యలో నిలుచుట న్యాయం కాదు అని మైనాకుని ముట్టుకుని అభినందించి ముందుకు సాగాడు హనుమంతుడు. మైనాకుడు చేసిన కార్యమును దేవతలు చూశారు, సంతసించారు. దేవేంద్రుడు మైనాకుడితో, నీకు అభయం ఇస్తున్నాను. హనుమంతునికి సహాయం చేసినందుకు నీ ఇష్టం వచ్చిన చోటికి నీవు వెళ్ళి ఉండవచ్చు. సర్వస్వతంత్రుడివి అని వరం ఇచ్చాడు ఇంద్రుడు. తరువాతి కథ నాగమాత సురస. సూర్యునితో సమానమైన ప్రకాశము గల నాగమాత సురసను దేవతలు, గంధర్వులు, మహర్షులు పిలిచారు. హనుమంతుడు సముద్రముపై ఎగురుచున్నాడు. నీవు రాక్షసి రూపం ధరించి ఆకాశమంత నోరు పెట్టుకుని హనుమంతునికి అడ్డముగా నిలిచి విఘ్నం కలిగించమన్నారు. తన బల పరాక్రమములతో నిన్ను జయించునా లేక భయపడి దిగులు పడునా అని పరీక్ష చేయదలిచాము అన్నారు. సురసాదేవి సరే అని భయంకర రాక్షసి రూపం ధరించి వాయుపుత్రుని మార్గంలో అడ్డంగా నిలిచింది. ఓ వాయుపుత్ర, దేవతలు నేను నాకు ఆహారంగా ఇచ్చారు. నా నోటిలోకి ప్రవేశించు అన్నది. హనుమంతుడు 2 చేతులు జోడించి నమస్కరించి, అమ్మా, రాముని భార్య సీతను రావణుడు హరించాడు. రామదూతగా రావణుని వద్దకు వెడుతున్నాను. నీవు కూడా రాముని రాజ్యమునందే ఉన్నావు కదా. నీవు కూడా రామకార్యమునకు సహాయం చేయము. నీవు కాదు అన్నట్లయితే నేను సీతను చూసి ఆ వార్త రామునకు తెలిపి తిరిగి వచ్చి నీ ముఖములోకి ప్రవేశిస్తాను. సత్యమైన ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. కామరూపిణి అయిన సురస తనను ఎవరూ దాటి వెళ్లలేని వరం తనకున్నదని చెప్పింది. బ్రహ్మదేవుడు తనకు వరమిచ్చాడని చెప్పి నోరు పెద్దది చేసుకుని ఆయన ముందర నిలుచుంది. హనుమంతుడు తన ఆకారాన్ని అతి సూక్ష్మముగా చేసుకుని ఆమె ముఖములోకి ప్రవేశించి బయటకు వచ్చాడు. హనుమంతుడు, దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురసాదేవి, నీకున్న వర ప్రభావం చేత నీ కోరికను మన్నించి నీ ముఖములోనికి ప్రవేశించాను. నీకు ఆనందమే కదా. నీకు నమస్కారం అన్నాడు. సురస తన సాధారణ రూపం ధరించి, నీకు రామకార్యం నందు జయము కలుగుగాక, సీతను రాముని కడకు చేర్చుము అని పలికింది. హనుమంతుడు ఆకాశ మార్గంలో ముందుకు సాగాడు. తరువాతి కథ సింహిక వధ. హనుమంతుడు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. కామరూపిణి సింహిక అను ఒక రాక్షసి హనుమంతుని చూసింది. పెద్ద జంతువు ఆహారానికి దొరికింది అనుకుంది. వెంటనే శరీరమును పెంచివేసింది. హనుమంతుని నీడను ఆకర్షించింది. హనుమంతునికి ఎదురు గాలికి ఓడ వేగం తగ్గినట్లు, తన వేగం తగ్గినట్లు అనిపించింది. తనను ఎవరో వెనుకకు లాగుచున్నట్లు గ్రహించాడు. 4 దిక్కులా చూశాడు. సముద్రములో లేచిన ఒక మహాజంతువు లాగా కనపడింది సింహిక. ఆయనకు సుగ్రీవుని హెచ్చరిక గుర్తుకు వచ్చింది. నీడను ఆకర్షించే మహావీర్యము కలది అయిన ఆ జంతువు ఇదేనని గ్రహించాడు. దేహమును పెంచాడు. ఆమె
పాతాళ మధ్యం వంటి నోటిని చాపింది. గర్జిస్తూ హనుమంతుడు వెడుతున్న దారి వైపుకు దూకింది. హనుమంతుడు చూశాడు. తన శరీరమంతా నోరు ఆ సింహికకు ఉన్నదని వెంటనే తన శరీరం చిన్నగా చేసి ఆమె నోటిలోనికి ప్రవేశించాడు. హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆమె మర్మస్థానమును చీల్చివేసి మనోవేగం వంటి వేగంతో బయటకు వచ్చేశాడు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు చాకచక్యముగా ఆ సింహికను వధించి మరల తన మార్గములో పయనించాడు. చనిపోయిన సింహికను చూసి దేవతలు, చరణులు, సిద్ధులు ఆనందంతో హనుమంతుని పిలిచి, ఓ అనరోత్తమా, ఈ గొప్ప భయంకరమైన జంతువును చంపి మంచి కార్యము చేశావు. నీవు రామకార్యమును మంగళప్రదముగా సాధించు అన్నారు. హనుమంతుడు తన ఆకారమును చూసి రాక్షసులు అనవసర కుతూహలము చూపుదురని పర్వత సమానమైన తన ఆకారాన్ని చిన్నదిగా చేసుకుని స్వాభావిక రూపంతో ముందుకు సాగాడు. తరువాతి కథ లంక రాక్షస రూపముతో ప్రత్యక్షం. హనుమంతుడు సముద్రమును దాటి త్రికూట పర్వతం మీదకి చేరుకున్నాడు. రాత్రి అయిన తరువాత లంకలోకి ప్రవేశించ నిశ్చయించుకున్నాడు. ఆ నగరము అద్భుత సౌందర్యముతోనూ అఖండమైన సంపత్తితోనూ నిండి ఉన్నది. అహర్నిశము సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. హనుమంతుడు తన శరీరముతో లోనికి ప్రవేశించటం కష్టమని తెలుసుకున్నాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరం సూక్ష్మంగా చేసుకుని రాత్రిపూట లంకలోకి తన ఎడమ పాదం పెట్టి ప్రవేశం చేశాడు. లంక పేరుతో రాక్షస స్త్రీ హనుమంతుని చూచింది. హనుమంతుని, ఎవరు నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అద్భుతమైన లంకానగర సౌందర్యాన్ని చూడటానికి వచ్చాను అన్నాడు. మరి నీవెవరు అని అడిగాడు. నేను సాక్షాత్తు లంకానగరమును, ఈ పురమును 4 దిక్కులా రక్షించుతున్నాను. నిన్ను ఇప్పుడు చంపేదను. రావణుని ఆజ్ఞను పాలించేదానను. ఇతరులను లోపలికి రానీయను అని హనుమంతుని ఎదిరించుటకు నిలిచింది. స్వేచ్ఛారూపిణి అయిన ఆ లంక నన్ను జయించితే కాని నీవు లోపలికి వెళ్ళలేవు అన్నది. ఓ మంగళప్రదురాలా, లంక ఎంతయో ఒక్కసారి చూచి వెళ్ళేదను అన్నాడు. భయంకరముగా గర్జిస్తూ ఆ లంక హనుమంతుని మీద దాడి చేసింది. తన అరచేతితో బలంగా హనుమంతుని కొట్టింది. ఆ దెబ్బకు అంత పరాక్రమవంతుడు బాధతో అరిచాడు. హనుమంతుడు స్త్రీ అను భావంతో సాధారణముగా కొట్టినట్లు ఎడమ చెయ్యి పిడికిలి బిగించి కొట్టాడు. అతి తేలికగా కొట్టిన ఆ దెబ్బకే ఆ రాక్షసి కళ్ళు తెలవేసి నేల మీద పడింది. హనుమంతుడు, అయ్యో, స్త్రీ అని చూడకుండా హింసించాను అని బాధపడ్డాడు. లంక అనబడు ఆ రాక్షసి గర్వము, అహంకారము వదిలి, ఓ వనర శ్రేష్ఠుడా, నీవు నన్ను నీ పరాక్రమము గెలిచావు. నాకు బ్రహ్మదేవుడిచ్చిన వరము గురించి చెబుతాను. ఏ రోజున ఒక వానరుడు వచ్చి నిన్ను జయించునో ఆనాటి నుంచి లంకలోని రాక్షసులకు ఆపద వచ్చినట్లు గ్రహించమన్నాడు. నీ దర్శనమయ్యింది. బ్రహ్మ చెప్పిన సమయము ఆసన్నమైనది. ఆయన వాక్కునకు ఎదురు ఉండదు కదా. సీతను తెచ్చి రావణుడు లంకకు అన్యాయం చేశాడు. రాక్షసులకు ఈ లంకకు వినాశము తప్పదు. వానర శ్రేష్ఠ, లంకలోకి నిర్భయంగా ప్రవేశించు, యథేచ్ఛగా సంచరించు. ఈ లంకకు నందీశ్వరుని శాపము కూడా ఉన్నది. పతివ్రత అయిన సీత కోసం నీ అన్వేషణ సాగించు అన్నది. హనుమంతుడు ద్వారము లేని ప్రహరీ గోడను దూకి ఎడమకాలు లోపలికి పెట్టి ప్రవేశించాడు. తరువాతి కథ అశోకవనము. హనుమంతుడు లంక లోపలికి ప్రవేశించి రాత్రిపూట రావణ మంత్రులు, రావణ పుత్రులు, రాక్షస శ్రేష్ఠుల ఇండ్లు ఒకటొకటిగా చూసుకుంటూ ఎక్కడ సీత జాడ కనరాక రావణ అంతఃపురం చేరుకున్నాడు. రావణుడు జయించి తెచ్చుకున్న రాజర్షుల భార్యలు, యక్షుల, గంధర్వులు, కింపురుషుల స్త్రీలను తన భార్యలుగా చేసుకుని ఆ అపురూప సౌందర్య రాశులతో క్రీడించి నిద్రిస్తున్నాడు. వారినందరినీ చూశాడు. మండోదరిని చూశాడు. ఆమె సౌందర్యాన్ని చూసి సీతయ్యని భ్రమపడ్డాడు. మరల తెలివి తెచ్చుకుని సీత
ఆనందంగా అలంకారాలు ధరించి ఉండదు కదా అని మరల వెతికాడు. ప్రతి స్త్రీని తరచి తరచి చూడటం, వాళ్ళు నిద్రావస్థలో ఉండి ఆభరణాలు చెదిరి వస్త్రములు తొలగి మత్తులో ఉండటం చూసి స్త్రీలను ఈ విధంగా చూడటం దోషం కదా, ఇదేమి ఇట్లా చేస్తున్నాను అంటూ మదనపడ్డాడు. సీత కోసం వెతకటంలో ఇలా ప్రతి ఒక్కరిని చూడటంలో తప్పు లేదని సమాధానపడ్డాడు. లంక అంతయు వెతకటం అయిపోయింది. ఆఖరికి అశోకవనము అనబడే ఉద్యానవనం మిగిలింది. ఆ ఉద్యానవనమును వెతుకవలెనని నిశ్చయించాడు. హనుమంతుడు అశోకవనములోనికి ప్రవేశించాడు. మద్ది చెట్లు, అశోక వృక్షములు, సంపెంగ చెట్లు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, తీగ కానుగ చెట్లను చూశాడు. అవి వసంతకాలంలో పుష్పించి నిండుగా ఉన్నాయి. ఆ వనంలో వెండి చెట్లు, బంగారపు చెట్లు ఉన్నాయి. అనేక మృగములు, పక్షులు ఆ వనంలో నిండుగా ఉన్నాయి. నెమళ్ల ధ్వనులు, కోయిలల కూతలు. హనుమంతుడు ఆ వనములో ప్రవేశించగానే పక్షులు పైకి ఎగిరిపోయినాయి. ఆ పక్షుల రెక్కల తాకిడికి పుష్పములు హనుమంతునిపై జాలువారినాయి. పుష్పములతో కప్పబడిన పర్వతములే ప్రకాశించాడు హనుమంతుడు. చెట్ల మధ్య పరిగెడుతున్న హనుమంతుని చూచిన భూతములు వసంతుడు పరిగెడుతున్నాడు అనుకున్నాయి. అక్కడ అనేక పుష్పములు రాలిపడిన ఆ నేల అలంకరించుకున్న స్త్రీ వలె కనిపించింది. హనుమంతుని చేతులతోనూ పాదములతోనూ ఆయన వేగము చేతను ఆ వృక్షము కొమ్మలు విరిగిపోయి ప్రియుని చేత గాఢ ఆలింగనము పొంది చుంబించిన పడతి వలె ఉన్నది ఆ వనం. అక్కడ ఆయన మాణిక్యాలు, వెండి బంగారంతో పరిచి చదును చేసిన నేలను చూశాడు. గుండ్రంగా, కోలగా, చతురస్రముగా, దీర్ఘ చతురస్రముగా నిర్మించిన దిగుడు బావులు ఉన్నాయి. వాటికి మాణిక్యములతో చేసిన మెట్లున్నాయి. పగడాలు, ముత్యాలు పొదగబడి ఉన్నాయి. వాటి మధ్య విశ్రాంతి తీసుకొనుటకు స్ఫటిక మాణిక్యములతో నేలను చదును చేసిన ప్రదేశాలు ఉన్నాయి. వాటి తీరములో బంగారు చెట్లు తయారు చేయబడినవి అమర్చి ఉన్నాయి. పద్మములు, కలువలు విరుగబూసి ఉన్నాయి. చక్రవాకములు, నీటికోళ్లు, హంసలు, సారస పక్షులు, జలపక్షులు, కోతలు, వీణుల ఇందుగా ఉన్నాయి. ఆ దిగుడు బావులకు అనుబంధంగా తీయని నీటితో నిండిన కాలువలు ఉన్నాయి. ఆ కాలువలకు ఇరువైపులా పుష్పములతో కూడిన సంతానక చెట్లు ఉన్నాయి. కరవీర వృక్షాలున్నాయి. అక్కడ మేఘము వంటి సుందరమైన పర్వతము ఉన్నది. దాని శిఖరములు విచిత్రమైన వర్ణములు కలిగి ఉన్నాయి. ఆ పర్వతమందు విశాలమైన గుహలు ఉన్నాయి. మహా తపస్సు చేసి వరములు పొందిన రావణుడు తన తపోబలము చేత, పరాక్రమము చేత ఇహలోకపు సుఖాల కోసం సాధనాలు సమకూర్చుకున్న భోగపురుషుడు రావణుడు. ఆయన అంతఃపురము, ఆయన ఉద్యానవనము అంత రమణీయకంగా తీర్చిదిద్దుకున్నాడు. అక్కడ కృత్రిమ పర్వతం ఉన్నది. దానిపై నుండి ఒక నది క్రిందికి ప్రవహించి మరలకు పైకి ప్రవహించినట్లుగా ఏర్పాటు చేయబడింది. ఆ తీరమున ఉన్న వృక్ష శాఖలు నదిలోని నీటిని తాకుతున్నట్లున్నాయి. పక్షుల సముదాయంతో ఆవరించబడిన పద్మ సరస్సులు ఉన్నాయి. ఒక అందమైన దిగుడు బావి, దాని చుట్టూ ప్రాసాదాలు, కృత్రిమమైన వృక్షములు విశ్వకర్మ నిర్మించాడు. మధ్య మధ్యలో కూర్చుండుటకు అరుగులు, బంగారు వేదికలు అమర్చబడ్డాయి. అక్కడ ఒక బంగారు శింసుపా వృక్షము, అనేక లతలు అల్లుకొనబడినది ఉన్నది. దాని చుట్టూ బంగారు తిన్నెలు ఉన్నాయి. ఆ వృక్షముల కాంతి తన మీద బడి నేను కాంచన వర్ణము పొందాను అనుకున్నాడు హనుమంతుడు. ఆ శింసుపా వృక్షము చుట్టూ అనేక బంగారు చెట్లు ఉన్నాయి. వాటికి చిరుగంటలు అమర్చబడ్డాయి. హనుమంతుడు పుష్పములతో, చిగుళ్లతో, ఆకులతో నిండిన ఆ శింసుపా వృక్షమును ఎక్కి కూర్చున్నాడు. సీత ఇక్కడ ఉన్నట్లయితే అటునిటు తిరుగుతూ వచ్చినా కనపడి తీరుతుంది అని తలపోస్తూ ఉన్నాడు. అశోకవనము చెంపక వృక్షాలు, చందన వృక్షాలు, వకుళ వృక్షాలు, వాటి మీద పక్షి సమూహాలు కలిగి ఎంతో అందముగా ఉన్నది. ఉద్యానవనములు, వనముల యందు ఆసక్తి గల ఆ సీత ఇక్కడికి రావచ్చు. సీత జీవించి ఉన్నట్లయితే పవిత్ర జలము కోసం నది వద్దకు వస్తుంది అని ఊహలతో చెట్ల కొమ్మల నుండి ఆమె కోసం వెతుకుచున్నాడు.
తరువాతి కథ సీతా దర్శనం. అశోకవనంలో కొన్ని వేల అశోక వృక్షములున్నాయి. కొన్ని బంగారు వర్ణముతోనూ, కొన్ని అగ్ని జ్వాలల వలెను, కొన్ని ఇంద్రనీలాలను బోలి ఉన్నాయి. ఇంద్రుని నందనము, కుబేరుని చైత్రరథమును మించి రావణుని అశోకవనము శోభాయమానముగా ఉన్నది. నక్షత్ర గణము వంటి పుష్పములతో రెండవ ఆకాశంగాను, రత్నముల వంటి పూలతో రెండవ సముద్రము వలెను అశోకవనం ఉన్నది. అన్ని ఋతువుల యందు పుష్పించే పూలతోనూ, తీయని తేనెలో నిండిన వృక్షములు ఉన్నాయి. హనుమంతుడు తాను ఉన్న చెట్టు నుండి చైత్య ప్రాసాదాన్ని చూశాడు. కైలాసములే తెల్లగా ఆ ప్రాసాదము 1000 స్తంభాల మీద నిలిచి ఉన్నది. పగడములతో మెట్లు, బంగారపు వేదికలతో రెండవ గంధమాదన పర్వతమును బోలి ఉన్నది. అలా నిశితంగా అన్ని వైపులా పరీక్షగా చూస్తూ వెతుకుతున్న హనుమంతునికి మలిన వస్త్రములతో రాక్షస స్త్రీల మధ్య దీనంగా కూర్చొని ఉన్న సీత కనబడింది. అన్న పానీయాలు లేక కృషించి ఉన్నది. ఆ సన్న సన్న చీకట్లలో ఆమె రూపవతియే గాని స్పష్టముగా కనపడటలేదు. పొగ క్రమ్మిన అగ్ని జ్వాల వలె ఉన్నది. అలంకారము లేని పచ్చని పట్టు వస్త్రము కట్టుకుని ఉన్నది. తలవంచుకు కూర్చున్నది. దుఃఖితురాలై ఉన్నది. ఆమెయే సీతయ్యని ఊహించాడు. తాము ఋష్యమూక పర్వతముపై ఉన్నప్పుడు, రాక్షసుడు అపహరించినప్పుడు ఏ రూపములో ఆ స్త్రీ కనపడిందో ఆ రూపములోనే ఈమె కూడా ఉన్నది. పూర్ణచంద్రుని వంటి ముఖము, అందమైన కనుబొమ్మలు, పొడవైన జడ తన సహజ కాంతితో వెలిగిపోతున్నది. స్నానము లేక, అలంకారములు లేక, శుభ్రమైన వస్త్రములు లేక దీనురాలై ఉన్నది. రాముడు ఆమె శరీరము మీద ఏ అలంకారాలు ఉన్నవని చెప్పినాడో ఆ అలంకారములు ఆమె యందు కనపడుతున్నవి. ఆమె జార విడిచిన ఉత్తరీయము, ధరించిన చీర రంగు ఒక్కటే. ఆమె మనస్సు రాముని యందే లగ్నమై ఉన్నది. ఈమెయే సీత అని నిర్ధారించుకున్నాడు. హృదయములోనే రామునికి నమస్కరించుకున్నాడు. ఆహా, ఈ సీత కోసమే కదా రాముడు కబంధుని వాలిని సంహరించాడు, విరాధుని సంహరించాడు, 14,000 మంది రాక్షసులను జనస్థానంలో చంపివేశాడు. ఈమె వలననే సుగ్రీవుడు రాజ్యం పొందాడు. ఈమె వలననే నేను ఇంత శోభాయమానమైన లంకానగరమును చూడగలిగాను. ఇటువంటి సీత కోసం సముద్రము అంతము వరకు ఉన్న భూమినే కాదు, జగత్తును తలకిందులు చేసిన యుక్తమే అనుకున్నాడు. ఈమెకు ఎటువంటి కోరికలు లేవు, భోగములు లేవు, తన వాళ్ళు అనేవారు ఎవ్వరూ లేరు దగ్గర. ఈనాటికైనా రాముడు వస్తాడు అన్న ఆశ, నమ్మకమే ఆమె జీవించి ఉండటానికి కారణం. ఆమె తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూచుటలేదు, మన శోభను చూచుటలేదు. దృఢమైన చిత్తమునందు రాముని నిలిపి ధ్యానం చేస్తోంది. చంద్రుని కాంతి పెరిగింది. ఆ కిరణాల వెలుగులో సీతను చుట్టి ఉన్న వారిని చూశాడు. వారు భయంకర రాక్షస స్త్రీలు. వారి మధ్య సీత ఊరిమికి మరో పేరు అయిన భూదేవి వలె ఉన్నది. హనుమంతుని ఆనందానికి అంతులేదు. తరువాతి కథ అశోకవనమునకు రావణుని రాక. తెల్లవారుతోంది. షడంగ వేద పారాయణులు, యజ్ఞయాగాది క్రతువులాచరించే బ్రహ్మరాక్షసులు తెల్లవారుజాముననే లేచి వేదపారాయణ చేస్తున్న వేదఘోష వినపడింది. ఉత్తమ స్త్రీల కాలి అందెల చప్పుళ్ళు, అలంకారాల ధ్వనులు వినపడినాయి. రావణుడు అశోకవనములోకి సీత ఉన్న ప్రదేశానికి రావటం హనుమంతుడు చూశాడు. ఆయనకు మార్గం చూపేందుకు సుగంధ తైలములతో కూడిన దివిటీలు పట్టుకుని సేవకులు నడుస్తున్నారు. ఆయన కన్నులు వంకరగానో ఎర్రగానో ఉన్నాయి. మన్మధుడి వలె కనిపించాడు. తెల్లని పట్టు వస్త్రమును ధరించి ఉన్నాడు. హనుమంతుడు ఆకుల చాటున దాగి నక్కి నక్కి రావణుని గమనిస్తున్నాడు. ఆయన చుట్టూ సౌందర్య రాశులైన ఉత్తమ స్త్రీలు ఉన్నారు. పొడవైన చెవులు కలిగి, వాటికి విచిత్రములైన ఆభరణములు ధరించి, తారలతో నడిచే చంద్రుని వలె సమీపమునకు వచ్చాడు. రావణుని చూసిన సీత వెనుగాలికి ఊగిన అరటి చెట్టు వలె కదిలిపోయింది. దుఃఖముతో సృష్టించి దీనంగా ఉన్న సీతను సమీపించాడు.
సీత మనస్సు వ్యాకులమైపోయింది. రామధ్యానమనే తపమాచరిస్తున్న సీత దేవతా స్త్రీ వలె భాసిస్తోంది. ఓ సీత, నన్ను చూడగానే అదృశ్యురాలివి కావాలని కోరుకుంటున్నావు. నేను నిన్ను కోరుకుంటున్నాను. నా యందు ప్రేమ చూపించు. ఎందుకు భయపడుతున్నావు? మనుష్యులు లేరు, కామరూపులైన రాక్షసులు లేరు. నన్ను చూసి కూడా భయపడవద్దు. బలాత్కరించటం, పరభార్యలను కోరుకోవటం రాక్షస ధర్మం. అయినా కూడా నిన్ను ముట్టుకోవటం లేదు. నన్ను నమ్ము, దుఃఖించవద్దు. నేలపై పడుకొని అనవసరపు ఆలోచనలు, మురికి పట్టిన వస్త్రములు, నిత్య ఉపవాసములు నీకు తగవు. నేను నీకు విచిత్రమైన మాలలు, గంధములు, అగరవులు, మంచి వస్త్రములు, ఆభరణములు, చక్కని శయనములు, ఆసనములు, నృత్య గీత వాద్యములను అందిస్తాను. భోగములలో ముంచి వేస్తాను. అందమైన నీ యవ్వనము కరిగిపోవచ్చున్నది. నిన్ను తయారు చేసిన తరువాత ఆ బ్రహ్మ సౌందర్య సృష్టిని నిలిపివేసినాడనిపిస్తోంది. నిన్ను చూచినచో బ్రహ్మదేవుడు కూడా విడిచిపెట్టడు. నా మాట ఏమున్నది అన్నాడు. మైథిలి, అనేక దేశాల నుండి ఎందరో ఉత్తమ స్త్రీలను భార్యలుగా తెచ్చాను. వారందరిలో ప్రధానురాలవై పట్టమహిషి అగుదువు. నేను సకల దేశముల నుండి తెచ్చిన వస్తువులు, ఈ రాజ్యము, నేను సైతం నీకు సొంతం. ఈ భూమిని అంతటిని జయించి నీ తండ్రి జనకునికి ఇస్తాను. నన్ను ఎదిరించేవారు ఈ భూమి మీద లేరు. సర్వాభరణ భూషితవై నన్ను అలరించు. నీకిష్టము వచ్చినట్టు దాన ధర్మములు చేయి. నన్ను కూడా ఆజ్ఞాపించు. నారబట్టలు కట్టుకొని నేలపై పరుండే ఆ రామునితో నీకు ఏమి సుఖము? అసలు జీవించి ఉన్నాడో లేడో కూడా సందేహమే. ఇంద్రుని చేతులలో చిక్కిన తన భార్య కీర్తిని హిరణ్యకశిపుడు తిరిగి పొందాడు. కానీ నా వశము నుండి రాముడు నిన్ను పొందలేడు. సీత ఒక గడ్డి పరకను తీసుకుని తనకు రావణునికి మధ్యన పెట్టి మాట్లాడింది. నీవు నీ ప్రేమను నీ భార్యల యందు పెంచుకో. నీవు నన్ను ఆశించటం ధర్మ విరుద్ధం. ఉత్తమ కులంలో పుట్టి ఉత్తముల ఇంటి కోడలినైనాను. నేను నిందించబడే పనులు చేయను. రావణుని వైపు వీపు పెట్టి పరభార్యను, పతివ్రతను, నీ భార్యలు ఎట్లు రక్షణకు అర్హులో ఇతరుల భార్యలు అట్టి రక్షణకు అర్హులే కదా. పరదారాసక్తి ఉన్నవారు పతనమవుతారు. నీ దేశంలో నీకు సద్బుద్ధి చెప్పేవారే లేరా? ఉన్నవారని నీవు పట్టించుకోవటం లేదా? నీవు చేసే కర్మ రాక్షస వినాశము కోసమే. నీ క్షేమం కోరి చెబుతున్నా. రామునితో స్నేహం చేసుకో. రాముడు శరణాగత వత్సలుడు. నన్ను రామునికి అర్పించు. నిన్ను రాముడు అనుగ్రహిస్తాడు. ఇంద్రుడు, యముడు నిన్ను విడిచిపెట్టవచ్చు, రాముడు విడిచిపెట్టడు. త్వరలోనే రామ ధనుష్టంకారం వింటావు అన్నది. ఓ సీత, నీకు 2 మాసములు గడువు ఇస్తున్నాను. గడువు దాటిన వెంటనే నా సైన్యములకు రావలసి ఉంటుంది. లేకుంటే ప్రాతకాల భోజనమునకై నిన్ను వండించగలను. నిన్ను భస్మం చేయగల దాననైనను రామాజ్ఞ లేని కారణంగా నా తపస్సును వృధా చేసుకున్నటకు ఇష్టము లేక వదిలివేస్తున్నాను అన్నది. రావణుడు రాక్షస స్త్రీలతో సీత తన వశమయ్యేటట్లు చూడమని చెప్పి వెళ్ళిపోయాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.